నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ 10. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం. ఈ నెల 10న ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ కాళోజీ మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై. ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని కితాబు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రాకపోవడంపై సీఎం సీరియస్. ఆయన కాలం చెల్లిన ఔషధమని ఎద్దేవా. బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలన్న రేవంత్ రెడ్డి. ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై హరీష్ రావు విమర్శలు. ప్రభుత్వం తన విజన్ ఆవిష్కరించలేదన్న మాజీ మంత్రి. తమిళిసై ఉపన్యాసంలో ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేదన్న ఆవేదన. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నడి రోడ్డుపై యువతి దారుణ హత్య. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన యువకుడు, దాడి చేసి పరారైన నిందితుడు. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు రిలీఫ్. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు. ఎల్బీ నగర్, హిమాయత్ నగర్లో తనిఖీలు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు. భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల. పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. 10 ఏళ్లలో వచ్చిన మార్పులను వివరించిన ఆర్థిక మంత్రి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం. జీడీపీ వృద్ధి రేటు 7% ఆర్బీఐ అంచనా. బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడితో 723 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.